అవకాశం. ఓకే సార్, కానీ పూజ ముఖ్యంగా ఈ కళ్యాణ మహోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి, ఇంత ప్రేమగా ఆహ్వానించినటువంటి ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారికి, అదే రకంగా యువ నాయకులు శివ రాథోడ్ గారికి, ఇంకా చాలామంది ఈ తెలంగాణలో ఎంతో అభిమానంతో అనేక కార్యక్రమాలకు పిలుస్తుంటారు, కానీ చాలా తక్కువ మేము హాజరవుతుంటాం. కానీ ఈరోజు నారాయణఖేడ్కి రావడం, ఇంత ప్రేమగా మీరందరూ మాకు స్వాగతం పలికినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలా పెద్ద కుటుంబం, రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ, 4-5 సార్లు శాసనసభ్యులుగా గెలిచినటువంటి చరిత్ర ఉన్న ఫ్యామిలీ అయిన సంజీవ్ రెడ్డి గారికి, అలాగే వారి అనుచరులకు కావచ్చు, ఈ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలా, మీకు అంతా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా మాకు ఇంత అభిమానం ఎందుకంటే మేము ఈ ఊరు కాదు, ఇక్కడ నివాసం లేము, మా ద్వారా జరిగే లాభం కూడా తక్కువనే, అయినా కూడా ఇంత ప్రేమగా తెలంగాణలో నలుమూలల నుంచి కూడా యువకులు ఎంతో ప్రేమగా అభిమానంగా మేము ఎక్కడ కార్యక్రమాలు పెట్టినా కూడా వచ్చి ఒక ఫోటో దిగిపోవడమో, ప్రేమగా మమ్మల్ని వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలకు ఆహ్వానించడమో జరుగుతూనే ఉంది మా జీవితం అంతా కూడా. కాబట్టి ఇంత అభిమానం చూపిస్తున్న, ప్రేమ చూపిస్తున్న తెలంగాణ వాళ్లకు, తెలంగాణ యువకులకు కూడా జీవితాంతం వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం మాకు ఎట్లా వస్తుందో తెలియదు, కానీ రుణపడి ఉంటానని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన యువకులకు మరొకసారి నా ధన్యవాదాలు. ఎవరైనా కూడా పేర్లు చెప్పకపోతే కూడా క్షమించాల్సిందిగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు. వాటికి కారణాలు కూడా ఎత్తుకోవాలన్నా, ఎందుకంటే కన్నా ఒకటి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ కాంగ్రెస్ లేదు, ఇప్పుడు మాది వైఎస్ఆర్ కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళని ఎవరైతే అభిమానిస్తుంటారో వాళ్ళందరూ మమ్మల్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యునిగా భావిస్తుంటారు అనేది నేను పెట్టుకునే ప్రగాఢమైన నమ్మకం. ఇప్పుడు యువకులు ఇంతమంది వస్తున్నారన్న ఇష్టంతో నా అభిమానులు అని చెప్తే గానీ అది చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి నాకు ఒక గుర్తింపు ఇచ్చినదైతే కానీ జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టి ఆయన అభిమానులే నన్ను అభిమానిస్తున్నారని నేను ఎప్పుడు నమ్ముతాను. ఇక్కడున్న యువకులతోటి నాకు ఎన్నో ఏళ్ళుగా పరిచయం ఉందన్న. చాలా మంది నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది నా స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లు నన్ను ఈ నారాయణఖేడ్ నియోజకవర్గానికి రావమని చెప్పి ఆహ్వానం ఇవ్వడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా నాకు కుదరలే. నేనే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తుంటా. అక్కడిక్కడ కార్యక్రమాలు పెట్టి రమ్మంటే కూడా నాకేదో రకంగా ఉంటుంది, మనకేం సంబంధము, మనమేం మనం అక్కడ ఉండే వాళ్ళం కాదు, మనం అక్కడ ఉండే ప్రజలకు ఏం సేవ చేసినది కాదు, మన వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, ఎందుకు పోవాలన్నట్లా నాకు నేనే అవాయిడ్ చేసుకుంటూ ఉంటా. కానీ ఎన్నో ఏళ్ళ నుంచి మాకున్నటువంటి ఒక రిలేషన్ కారణంగా ఈరోజు ఇక్కడికి రావడము, నిజంగానే ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినటువంటి ఆతిథ్యానికి కూడా నిజంగానే ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది.
నారాయణ ఖేడ్ పైన కాదు కానీ మా పైన బాధ్యత ఉంటుంది అన్న ఎప్పుడైనా కూడా. ఎందుకంటే డబ్బులు పెడితే గాన మనుషుల్ని పిలిపించుకోవచ్చు, ఒక మీటింగ్కో ఇంకో దానికో, కానీ అభిమానాన్ని సంపాదించుకోలేము. డబ్బు పెడితే వచ్చి చూసిపోతారు కానీ వచ్చి ఫోటో అడగరు. కాబట్టి అభిమానం దొరకడం అదృష్టం. నిజంగానే నాకు ఇంత చిన్న వయసులోనే ఇంత అభిమానం దొరికిందంటే గాన దేవుడు నా జీవితంలో ఏం రాసినాడో నాకు తెలియదు కదా. కాబట్టి వీళ్ళందరి కోసం ఈ అభిమానాన్ని జీవితాంతం కాపాడుకునే దానికి నా వంతు కష్టం నేను చేస్తా, నా వంతు శ్రమ చేస్తా, ఆ గౌరవాన్ని ఆ గుర్తింపుని నిలబెట్టుకుంటాను. మళ్ళీ అభిమానులు అంటే ఉన్న నా అభిమానం అంటే అభిమానం అనే పదం చాలా పెద్దది అవుతుందని అంటున్నా కదన్నా. కాబట్టి వాళ్ళు ఒక ప్రేమతో వస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగుండాలా, వాళ్ళ కుటుంబాలు బాగుండాలా, వాళ్ళు సంతోషంగా ఉండాలా. ప్రభుత్వాలు పార్టీలకు సంబంధం లేకుండా సంతోషంగా ఉండమని చెప్తా. ఏం చెప్తాను యూత్ అంటే బైరెడ్డి సిద్ధారెడ్డి మొత్తం యూత్ అందరికి మీరు ఏం సందేశం ఇవ్వకూడదు? యూత్కు మనం ఏం చెప్పకూడదు, చెప్తే ఇన్నరు కూడా వాళ్ళు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. మీరు మాట్లాడే మాట కానీ మీరు చేసే పనులు. ఇప్పుడు జీవితంలో నీకు నచ్చినట్టు నువ్వు బతికితే సంతోషంగా బతుకుతావు, ఒకరిని ఆదర్శంగా తీసుకొని బతికితే సనకనే పోతావు. కాబట్టి ఒకటి చేసింది మనం చేయలేం. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది మాత్రమే మనం చేయగలుగుతాం. కాబట్టి మనం చేసేదానిపైన మనకు క్లారిటీ ఉండాలా. ఎదుటివాడు చేసేదాన్ని చూసి ఎప్పుడు కూడా మంచి ఉంటే నేర్చుకోవాలా, చెడు ఉంటే వదిలేయాలి. రాజకీయాల్లో మెట్టు ఎక్కిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యూత్కి కూడా అట్లా రాజకీయాల్లో రావాలంటే వాళ్ళకి ఏం చెప్పబోతారు? స్థానిక సమస్యలపైన కొట్టాడమంట, స్థానికంగా ఏదైనా అవమానం ఎదురైతే ఎదుర్కోమంట, జీవితంలో ఎవరికి తలదించకుండా బతకమని చెప్తాం. ఈరోజు మన అనంత్ సాగర్ గ్రామంలో మైలారం మల్లన్న జాతర సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా అనంత సాగర్ గ్రామంకు ఇంకొకటి మారు పేరు మైలారం అనే పేరు. ఎందుకంటే మైలారం మల్లన్న పేరు మీదనే అనంత సాగర్ గ్రామంకు మైలారం అనే పేరు. ఈరోజు ఇంత మైలారం గ్రామం కానీ అనంత సాగర్ గ్రామం కానీ మాకు చాలా అభిమాన గ్రామం. మా నాన్నగారు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ గ్రామం అంటే మాకు ఎంతో అభిమాన గ్రామం. ఇంతమంది యువకులు ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి నిజంగా కూడా ఇంత ఫాలోయింగ్ ఉన్నదంటే నేను కూడా చాలా సంతోషపడతా ఉన్నా. ముఖ్యంగా అంత అభిమానం ఉంటే కూడా ఆయన కేవలం వైఎస్ఆర్సీపీ మీద, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, పాదయాత్రలో ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎంతోమంది కూడా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు మరొకసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. అదొకటే కాకుండా మా నాన్నగారు కృష్ణారెడ్డి గారికి కూడా రాజశేఖర రెడ్డి గారితో చాలా అనుబంధం ఉండింది. ఈ నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారు ఎంతో చేసినారు, అన్ని విధాల అభివృద్ధి కూడా చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి మరొకసారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నెమరు వేసుకుంటూ ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వారి ఫాలోయరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి నేను వారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను.